Hey guys, welcome back to my channel. Previous vlog లో సేలా పాస్, సేలా లేక్, జశ్వంత్ గర్ వార్ మెమోరియల్ చూసుకుంటూ దిరాంగ్ నుంచి తవాంగ్ వచ్చాం కదా. వచ్చేటప్పటికి 1:32 అలా అయిపోయింది. ఇప్పుడు 2 తర్వాత మేము ఏం చేసాము అనేది ఈ వ్లాగ్ లో చూద్దాము. ఫస్ట్ అయితే మా హోటల్ కి వెళ్ళిపోయి ఒక 15-20 మినిట్స్ ఫుల్ గా రెస్ట్ తీసుకున్నాము. అండ్ మా హోటల్ వాళ్ళతో మాట్లాడి ఒక ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకున్నాము లోకల్ సైట్ సీయింగ్ కోసం. 3:30 అలా హోటల్ కే వెహికల్ వస్తుంది. అండ్ ఈ 1.5 hour లో రేపు బుమ్లా పాస్ డే ట్రిప్ కి కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి. అండ్ దానికోసమే నాగ్ మా హోటల్ నుంచి తవాంగ్ ఓల్డ్ మార్కెట్ వరకు ఏదైనా వెహికల్ దొరుకుతుందేమో అని వెళ్ళాడనమాట. అండ్ బుమ్లా పాస్ కి అన్ని వెహికల్స్ వెళ్ళవు, ఓన్లీ రిజిస్టర్డ్ వెహికల్స్ మాత్రమే వెళ్తాయి. మా హోటల్ వాళ్ళు అయితే 5,500 అడిగారనమాట రేపు బుమ్లా పాస్ డే ట్రిప్ కోసము. అండ్ 6 కల్లా వాళ్ళకి కన్ఫర్మ్ చేయమన్నారు, బికాస్ కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలంట. సో ఒకసారి ఓల్డ్ మార్కెట్ లో కూడా టాక్సీ స్టాండ్ లో కనుక్కుందామని వెళ్ళాడు నాగైతే. అండ్ ఇక్కడ హోటల్లో నేను ఉన్నాను కదా, మా హోటల్ దగ్గరికి మా క్యాబ్ డ్రైవర్ వచ్చారనమాట. సో నేనైతే క్యాబ్ ఎక్కేసి ఓల్డ్ మార్కెట్ దగ్గరకు వచ్చేసాను. అక్కడ నాగ్ ని కలిసాను. ఇప్పుడైతే నేను నాకు కలిపి లోకల్ సైట్ సీయింగ్ స్టార్ట్ చేసాము. అండ్ మా ఫస్ట్ స్టాప్ వచ్చి జైంట్ బుద్ధా స్టాచ్యూ. ఇది 30 feet టాల్ ఉంటుంది. అండ్ ఈ హిల్ మీద నుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, ఒక సైడ్ ఏమో కంప్లీట్ తవాంగ్ వ్యాలీ కనిపిస్తోంది అండ్ ఇంకొక సైడ్ స్నో క్యాప్ మౌంటైన్స్. అండ్ మనం ప్రీవియస్ వ్లాగ్ లో ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా, ఒక ఇండియన్ కపుల్ అండ్ ఫారెన్ కపుల్ అని. దాని కంటిన్యూటీ ఇప్పుడు చెప్పుకుందాము. యాక్చువల్లీ మేమైతే హోటల్ కి వచ్చినప్పటి నుంచి కొంచెం ఫీల్ అవుతున్నాం అనమాట. వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పాయింట్ లో ఫారినర్స్ ని అడుగుతున్నప్పుడు మేమెందుకు పిచ్చినయి, మేం జాయిన్ అవ్వచ్చా ఒకవేళ మీకు ఓకే అంటే అని అడగలేదు అని. మనకెందుకు అప్పుడు ఐడియా రాలేదు అలా అనుకుంటూ ఉన్నాం అనమాట. అయితే ఓల్డ్ మార్కెట్ లో నాకు నడుస్తున్నప్పుడు సడన్ గా ఆ ఫారెన్ కపుల్ కనిపించారంట. సో సడన్ గా చూసి మీరు మార్నింగ్ మా టాక్సీలో వచ్చారు కదా అని అడిగితే వాళ్ళు కూడా గుర్తుపట్టారంట. అండ్ వాళ్ళ దగ్గర ఇండియన్ కపుల్ నెంబర్ తీసుకుని వాళ్ళని కాంటాక్ట్ చేశాడు. అండ్ వాళ్ళు కూడా ఎగ్జైట్ అయ్యి, యా మార్నింగ్ నుంచి మేము కూడా షేరింగ్ కోసమే చూస్తున్నాము, ఫాస్ట్ గా మీ ఆధార్ కార్డ్స్ పంపించండి, పర్మిషన్ కి పంపిస్తాము అని చెప్పారు. నాకైతే అసలు ఇది ఒక కోఇన్సిడెన్స్ లా అనిపించట్లేదు. అసలు ఇంత పెద్ద తవాంగ్ లో ఆ ఫారెన్ కపుల్ నాకి కనిపించడం ఏంటి, తను గుర్తుపట్టి మాట్లాడడం ఏంటి, అండ్ అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాగినప్పుడే వాళ్ళ నెంబర్ తీసుకున్నారంట. అసలు ఒక డెస్టినీ లా అనిపిస్తుంది అనమాట నాకైతే. మా నెక్స్ట్ వ్లాగ్ నుంచి మీరు ఆ ఇండియన్ కపుల్ ని కూడా చూస్తారు. అండ్ మేము ఇక్కడే కాదు, మేఘాలయకి కూడా కలిసి వెళ్ళామన్నమాట. ఓకే, సో ఇప్పుడైతే మనం మన సెకండ్ డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ఇదే తవాంగ్ మొనాస్ట్రీ అన్నమాట. ఇది ఇండియాస్ లార్జెస్ట్ మొనాస్ట్రీ అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మొనాస్ట్రీస్ ఇన్ ఇండియా. ఇది 17th century లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ దూరంగా చూసారా మనకి జైంట్ బుద్ధా స్టాచ్యూ కనిపిస్తుంది. మనం ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసామన్నమాట. లోపలైతే చాలా కలర్ఫుల్ గా అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. ఒక 5-10 minutes మేము లోపల కూర్చున్నాము. తర్వాత బయటికి వచ్చేసి బయట మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఈ మొనాస్ట్రీలో ఒక పెద్ద లైబ్రరీ ఉంది అండ్ ఒక మ్యూజియం కూడా ఉంది. అండ్ లైబ్రరీలో 1000+ బుక్స్ ఉన్నాయంట. వీళ్ళు చాలా సీక్రెట్ గా చూసుకునేవి. ఇక్కడ కనిపించేదే లైబ్రరీ. ఇక్కడ మోర్ దెన్ 500 మాంక్స్ వరకు ఉండొచ్చంట. అండ్ ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. అక్కడే చాలా మంది కిడ్స్ కూడా చదువుకుంటూ ఉంటారు. ఇంత పెద్ద మొనాస్ట్రీ ఇది, ఆల్మోస్ట్ ఒక మినీ కమ్యూనిటీ లాగా. అండ్ ఇదంతా కూడా తవాంగ్ వ్యాలీ అన్నమాట. బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ మొనాస్ట్రీలో ఒక గెస్ట్ హౌస్ కూడా ఉందంట. ఎవరికైనా మొనాస్ట్రీ గురించి, మాంక్స్ గురించి అండ్ వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవాలంటే అక్కడ స్టే కూడా చేయొచ్చంట. అండ్ ఇప్పుడైతే మనం మ్యూజియం కి వచ్చాము. మ్యూజియం లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఈ స్కల్ అయితే 20th centuries లో తంత్రాయణ రిచువల్స్ కి యూజ్ చేసే వాళ్ళంట. అంజీ మూవీలో ఒక డాగర్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ అలా అనిపించింది నాకైతే. ఇక్కడ ఇలానే చాలా ఉన్నాయి. అండ్ ఏవో రిచువల్స్, తంత్రాస్ అని చెప్తున్నారు. కొంచెం అయితే భయం వేసింది. బట్ అన్ని కూడా చాలా ఏన్షియంట్ వి అండ్ చాలా క్యూట్ గా కూడా అనిపించింది నాకు. ఇప్పుడైతే మనం మన నెక్స్ట్ ప్లేస్ కి వెళ్తున్నాము. ఇది తవాంగ్ మొనాస్ట్రీ నుంచి 25 kilometers దూరంలో ఉంది. అండ్ ఒక 1.5 hour వరకు పట్టొచ్చు. ఇప్పుడు మనం అరుణాచల్ ప్రదేశ్ లోనే ఓల్డెస్ట్ బ్రిడ్జ్ కి వెళ్తున్నాం అనమాట. దాని పేరే చెక్జమ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ని 1420 AD లో కన్స్ట్రక్ట్ చేశారు. అంటే మోర్ దాన్ 600 years అవుతోంది. అండ్ అందరూ కూడా దీన్ని ఏన్షియంట్ ఇంజనీరింగ్ మార్వెల్ అని పిలుస్తారు. బికాస్ 600 years బ్యాక్ ఇంత స్ట్రాంగ్, ఇంత థాట్ఫుల్ కన్స్ట్రక్షన్ ని కట్టడం చాలా గ్రేట్ అన్నమాట. అండ్ 1962 లో ఇండో చైనా వార్ అయినప్పుడు చైనీస్ ఆర్మీ ఈ బ్రిడ్జ్ మీద బాంబ్స్ కూడా వేశారంట. అయినా కూడా ఈ బ్రిడ్జ్ కి ఏం కాలేదు. చిన్న చిన్న డామేజెస్ అయ్యాయి, కానీ ఈ బ్రిడ్జ్ ని మాత్రం వాళ్ళు టచ్ కూడా చేయలేకపోయారు. ఫైనలీ మేము చెక్జమ్ బ్రిడ్జ్ కి అయితే రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 1 hour 20 minutes అలా పట్టింది అనమాట. అండ్ టిబెటియన్ లాంగ్వేజ్ లో చెక్జమ్ అంటే ఐరన్ చైన్ బ్రిడ్జ్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా ఐరన్ చైన్స్ తో కట్టారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయనే ఆ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆయన ఒక టిబెటియన్ మాంక్ అండ్ ఆల్సో అన్
ఆర్కిటెక్ట్ అంట ఆ కాలంలోనే. అండ్ ఇక్కడ ఒక్కసారి పైన కన్స్ట్రక్షన్ చూడండి, ఆ పెయింటింగ్స్ చూడండి. మరి మ్యూరల్స్ ఎప్పుడు చేశారో తెలీదు, మేబీ కన్స్ట్రక్షన్ అప్పుడో తర్వాతో, కానీ బ్యూటిఫుల్ అసలు. మొత్తం ప్లానింగ్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ వరకు మొత్తం కూడా ఈయనే చేశారనమాట. అండ్ ఇక్కడ లొకేషన్ కానీ అసలు ఒక 2 మౌంటైన్స్ మిడిల్ లో ఒక చిన్న వ్యాలీ అండ్ దాని మీద ఆ బ్రిడ్జ్ అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. అండ్ అక్కడ వాటర్ ఫ్లో కూడా ఎంత ఫోర్స్ గా ఉంది అంటే ఒక్కసారి కింద పడ్డామంటే అంతే, ఇంకా కొట్టుకుపోవడమే. ఆర్ అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి. నాకైతే కొంచెం భయం వేసింది నిజం చెప్పాలంటే ఆ బ్రిడ్జ్ మీద నడిచేటప్పుడు. బికాస్ జస్ట్ 1 feet పెట్టగలుగుతాం అనమాట, కొంచెం ఇలా పెద్దగా కూడా లేదు, జస్ట్ 1 feet ఎట్ ఎ టైం. కింద చూస్తేనేమో ఫుల్ ఆఫ్ హెవీ వాటర్ ఫ్లో. అసలు ఆ సౌండ్ విన్నారా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ ఇంత పెద్ద పెద్ద మౌంటైన్స్ కవర్డ్ విత్ థిక్ గ్రీన్ ట్రీస్. అసలు ఇలా ఈ నేచర్ లో ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అనిపించింది అనమాట, బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ కొంచెం సినాప్సిస్ ఉంది, అసలు ఈ బ్రిడ్జ్ ఏంటి, ఎవరు కట్టారు అలా. కానీ నిజం చెప్పాలంటే నాకైతే హార్ట్ బీట్ పెరిగిందనమాట, కొంచెం లైట్ గా లోపల భయం వేస్తోంది. ఎందుకంటే అసలు ఒక్క పర్సన్ లేరు అండ్ లైట్ గా చీకట్ అవుతోంది. అండ్ అసలు ఆ సౌండ్ కే సగం భయం వేస్తోంది, ఇంత పెద్ద సౌండ్ వస్తుంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది, ఒక అడ్వెంచర్ లాగా అనిపించింది అనమాట, ఒక చిన్న ట్రెక్ ప్లస్ అడ్వెంచర్. సో తవాంగ్ వస్తే మీరైతే పక్కా ఇక్కడికి రండి. కానీ మాకు కొంచెం లేట్ అయిపోయింది అనుకుంటా, మీరు ఇంకొంచెం ఎర్లీగా వస్తే బెటర్. సో ఫైనలీ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాం. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా ఐరన్ చైన్స్, కింద 2 ఉన్నాయి, పైనుంచి రైట్ సైడ్ 2 లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి. అండ్ కంప్లీట్ మొత్తం అంతా ఐరన్ వీవింగ్ అనమాట. దాని మీద మళ్ళీ వుడెన్ వీవింగ్ తోటి ఒక వుడెన్ కార్పెట్ లాగా వేసారు, సో దట్ మేబీ నడవడానికి ఈజీగా ఉండడానికి అనుకుంటాను. అండ్ అక్కడ నేను చెప్పాను కదా పాత్ చూడండి, జస్ట్ ఒక 1 feet పట్టేలాగా ఉంది. ఈ ఇమేజెస్ లో చూడండి ఐరన్ చైన్స్ బాగా కనిపిస్తున్నాయి. అండ్ మేమైతే ఈ బ్రిడ్జ్ 1 corner టు అదర్ కార్నర్ వాక్ చేసాము, మిడిల్ లో ఒక ఫ్యూ ఫొటోస్ కూడా దిగాము. తర్వాత పక్కనే ఉన్న బ్రిడ్జ్ కి కూడా వెళ్ళాం అనమాట. ఇది మరీ అంత ఏన్షియంట్ గా కనిపించట్లేదు, మేబీ ఒక ఫ్యూ ఇయర్స్ లేటర్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. సో అలా ఒక 1/2 an hour ఇక్కడ స్పెండ్ చేసి పైకి వచ్చేసాము. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ 1.5 hour జర్నీ అనమాట. మేము ఇప్పుడు తవాంగ్ వార్ మెమోరియల్ కి వచ్చాము. మా క్యాబ్ డ్రైవర్ ని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోమని చెప్పాము. మా హోటల్ దీని నుంచి జస్ట్ పక్కనే వాకబుల్ అనమాట. ఈ వార్ మెమోరియల్ లో ఒక లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది అనమాట, 100% చూడాల్సిన షో. మేము సమ్మర్స్ లో వచ్చాము కాబట్టి 6:30 కి ఫస్ట్ షో ఉంటుంది, తర్వాత 7 కి సెకండ్ షో ఉంటుంది. మేమైతే 6:45 కి తవాంగ్ వార్ మెమోరియల్ కి వచ్చాము. టికెట్స్ తీసుకున్నాము 7 o'clock షోకి. ఇదొక 30 minutes షో అన్నమాట. 7 o'clock కి లోపలికి వచ్చి కూర్చున్నాము. ఇప్పుడే షో స్టార్ట్ అయింది. हिंदुस्तान की सरजमीन का वो हिस्सा है सूरज सबसे पहले कदम उसी करता है। अरुण अर्थात सूरज की पहली सरगर्मी का अड्डा है, इसीलिए इसको अरुणाचल कहते हैं।
अरुणाचल यानी सूर्य की पहली रोशनी से प्रकाशमान भूमि, वहां का ऊंचा उतंग पहाड़ बर्फ का शाही लबादा उड़े बादशाहों सा इतराया करता है। अमन यहाँ का राजा है क्योंकि इसकी निगहबानी हम करते हैं। हम इसके प्रहरी हैं। हम यानी कि तवांग में तैनात हिंदुस्तानी सैनिक। हम यानी जज्बे और बहादुरी के वो पुतले जिसके रोम रोम में बसा है हिंदुस्तान, हिंदुस्तान और सिर्फ हिंदुस्तान। हम इस इलाके की मिट्टी की ही नहीं, यहाँ की संस्कृति, यहाँ की परंपराओं की भी पहरेदारी करते हैं। ఈ 30-minute షోలో అరుణాచల్ ప్రదేశ్ గురించి, వాటి ట్రైబ్స్ అండ్ వాళ్ళ కల్చర్స్ గురించి చాలా బాగా చూపించారు. అండ్ ఈ షో అంతా కూడా ఆర్మీ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. అండ్ మెయిన్లీ ఈ షోలో 1962లో జరిగిన ఇండో చైనీస్ వార్ గురించి ఉంటుంది. చైనీస్ సోల్జర్స్ ఎలా తవాంగ్ లోకి వచ్చారు, మన సోల్జర్స్ ఎలా ఫైట్ చేశారు, అండ్ ఎంత మంది వాళ్ళ లైఫ్స్ ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది, ఇదంతా కూడా ఉంటుందన్నమాట. మాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఎంత మంచి షో అంటే ప్రతి ఒక్క ఇండియన్ తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ షోని చూడాలి. అంత బాగుంది అసలు. हदबंदी कर डाली जिसे हम मैकमोहन लाइन के नाम से जानते हैं। शिमला अधिवेशन के त्रिगुटीय सम्मेलन में तिब्बत, ब्रिटेन और चीन जिसका हिस्सा थे, इन सभी शिरकतदारों ने भारतीय हदों को परिभाषित करती इस सीमा रेखा मैकमोहन लाइन को अपनी स्वीकृति दी। पर जाने क्यों आगे चलकर चीनियों को ये सीमा रेखा नागवार गुजरने लगी। अपनी आजादी के 3 साल बाद सन 1950 में जब भारत ने इस सीमा रेखा मैकमोहन लाइन को वैधानिक अस्तित्व दे दिया, तो साल भर पहले चीनी गणतंत्र का आजाद परचम फहराने वाला चीन और भी भड़क उठा। दोनों देशों के आपसी रिश्तों की तल्खियां समय के साथ बढ़ती रहीं। जी हाँ, सन 1962 में चीन ने भारत पर औचक्के से आक्रमण कर दिया। भारत शांति और अहिंसा की प्रतिमूर्ति, बुद्ध का भी देश था। तांडव करने वाले भीषण रौद्र रूप शिव का भी। बुद्ध के अनुगामी, शांति के पैरोकार भारत ने भरसक कोशिश की कि मैत्रीपूर्ण संवाद के जरिए चीन के साथ विवाद का कोई शांतिपूर्ण हल ढूंढा जाए। पर मेरे वतन मुझे तेरी कसम, हम अपना फर्ज निभाएंगे। अब तलक जिए बस तेरे लिए, बस तेरे लिए मर जाएंगे। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। बेशक चीनी फौज पर भारतीय सैनिकों को उलझाए रखा और दूसरी ओर उनकी एक और बड़ी फौजी टुकड़ी ने 21 अक्टूबर के मनहूस दिन दूसरी दिशा से कम सैन्य तैनाती वाले भारतीय मोर्चे थांगला रेंज पर धावा बोल दिया। इसने 23 अक्टूबर को आसाम राइफल्स के पोस्ट मुनिया पर भी जोरदार हमला बोल दिया। इस पोस्ट की कमान सूबेदार जोगिंदर सिंह के हाथों में थी। ऐसी ही एक मिसाल है 4थी गढ़वाल राइफल का वीर सिपाही जसवंत सिंह, जिसने युद्ध की उस भयावह रात 11,000 फीट की ऊंचाई पर अकेला महज एक लाइट गन के बूते चीनी फौज के कारवां को रोके रखा। ज्यादा सक्षम मीडियम मशीन गन से लैस चीनी फौज सैकड़ों की तादाद में इस वीर सिपाही पर ताबड़तोड़ वार करती रही। इस बहादुर की बहादुरी और मातृभूमि के लिए अपार प्रेम देख स्थानीय बाशिंदे सेना और नूरी की रगों का लहू भी तेजाब सा उगलने लगा। वे भी अपनी जान की परवाह न कर उस समरकुंड में कूद पड़े। जसवंत सिंह अपनी बंदूक से एक एक कर दुश्मन को बेजान करता रहा और जब जसवंत सिंह की गोलियां खत्म हो गई तो उसने निहत्थे ही चीनी फौज पर धावा बोल दिया और दुश्मन की एक मशीन गन अपने कब्जे में लेकर उनके ही असले से उस उतंग पहाड़ पर उनकी कब्र खोद दी और 300 चीनी सैनिकों की लाश के रूप में अपनी पराजय का साक्ष्य छोड़ के भाग गए। अपने कर्तव्य का निर्वहन करने के बाद बुरी तरह घायल जसवंत ने मृत्यु को इजाजत दी कि वो उसे अपने आगोश में ले। पराक्रम के इस विरले प्रदर्शन के लिए जसवंत सिंह को मरणोपरांत महावीर चक्र से सम्मानित किया गया। लेकर जान हथेली पर, कतरा कतरा कुर्बान तुझ पर, झुकने न देंगे हम तेरा सर। Ladies and gentlemen, I request you all to please rise for the national anthem.